107వ కీర్తన 19వ వచనం 20వ వచనం చదవండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఎప్పుడు దేవుడు వారిని విడిపించాడు? మొర్ర పెట్టినప్పుడు. మొదటి మాట మీరు చదవట్ల, కష్టకాలం అన్నది మొదటిగా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అధికారుల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, చుట్టూ ఉన్న మనుషుల వల్ల కావచ్చు, లేదా నీ యొక్క ఉద్యోగ స్థలంలో, నీ ఆఫీస్లో, నువ్వు వర్క్ చేస్తున్న స్థలంలో, లేదా నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న వ్యాధి రోగములను బట్టి, నీ కుటుంబస్తుల వల్ల కానీ నీకు కష్టం అంటూ వస్తే, బాధ అంటూ వస్తే, శ్రమ అంటూ ఎదురైతే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. యెహోవాకు మొరపెట్టిరి, సృష్టికర్త అయిన దేవా మా దిక్కు నీవేనని మొరపెట్టారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏం జరిగింది? దేవుడు వారి మొర విన్నాడట. మొర విన్నాడు అంటే కార్యం జరిగినట్టే, విడుదల వచ్చినట్టే, స్వస్థత కలిగినట్టే, అద్భుతం జరిగినట్టే, దేవుని సహాయం నీ ఇంటికి వచ్చినట్టే. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించింది. పడిపోయిన స్థితి నుండి నీ దేవుడు లేపబోతున్నాడు నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించు. అనండి మీ పక్క వారితో, పడిన స్థితి నుండి ప్రభు మిమ్మల్ని లేపబోతున్నాడు. నేను ఎక్కడ పడ్డానంటావా? ఆర్థికంగా పడిపోయిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి, సమస్యలో ఉన్న వారి చేతుల పైకి ఎత్తండి, దుఃఖంలో ఉన్న వారి చేతులపై. పడిపోయిన స్థితి అది. ఆ స్థితి నుండి దేవుడు నేను లేవనెత్తాలి. నీకు శ్రమ దినమున కృంగిపోవద్దు, ప్రార్థించమని బైబిల్ చెప్తున్నట్టు. ఎస్, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను. యాకోబు పత్రిక 5:13 వచనం చదవండి. జేమ్స్ చాప్టర్ 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను. టీవీలో వార్తలు వినవలెనా? ప్రార్థన చేయవలెను. సీరియల్ చూడవలెనా? ప్రార్థన చేయవలెను. సినిమాలు చూస్తూ కూర్చోవలెనా? ప్రార్థన చేయవలెను. సెల్ ఫోన్లో అటు ఇటు షార్ట్లు చూస్తూ, యూట్యూబ్ షార్ట్లు, యూట్యూబ్లు, తర్వాత రకరకాల సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూ సమయం గడుపుతుంటే నీకు శ్రమ పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి, మనశ్శాంతి ఉండదు. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ప్రార్థించమన్నాడు. శ్రమ దినమున వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు, ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడైన ప్రభు వారిని కలిగిన ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించాడు. ఈరోజు శ్రమ ద్వారా, కష్టం ద్వారా, ఇబ్బంది ద్వారా వెళ్తున్న సహోదర సహోదరి, ప్రార్థించు. 1, శ్రమ దినమున కృంగిపోవద్దు. 2, శ్రమ దినమున నిరీక్షణ కోల్పోవద్దు. 3, శ్రమ దినమున ప్రార్థన మానొద్దు. 4, శ్రమ దినమున భక్తిని విడవద్దు. 5, శ్రమ దినమున విశ్వాసమును కోల్పోవద్దు. శ్రమ వచ్చిందని చెప్పి విశ్వాసాన్ని విడవకండి, ప్రార్థన మానకండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా విశ్వాసం వదిలిపెట్టొద్దు. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటం పోరాడుతుని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుడు నాకు జయమిచ్చాడని. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు అంటున్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేతకానివాడవుతావు. చదువుతాం సామెత 24:10 శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకానివాడు అగుదువు. నీ ఇంటికి శ్రమ వచ్చినప్పుడు, నీ జీవితంలో ఏదైనా శ్రమ, శోధన, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, వ్యాధి రోగాలు కావచ్చు, శత్రువుల వల్ల భయం కావచ్చు, నీకున్న పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అవి ఒక విధమైన శ్రమను నీకు కలిగించినప్పుడు ఆ శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నా ఇంటికే ఈ బాధ రావాలా, నా కుటుంబానికి ఈ సమస్య రావాలా, నాకే ఈ రోగం రావాలా అని అలా కృంగిపోయినప్పుడు నువ్వు ఏ పని చేయలేవట, చేతగాని వాడు అయిపోతావు. కృంగిపోయినప్పుడు నీకు ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేయదు. అందుకే ధైర్యంగా ఉండమని చెప్పేవాళ్ళు కావాలి. రోగములతో, బాధలతో ఉన్న వారికి మీరు ధైర్యం చెప్పాలి, భయపడుతున్న వారికి ధైర్యం చెప్పాలి, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి ప్రయత్నం చేయాలి, బలహీనులకు బలమునిచ్చేవారిగా ఉండాలి, కాలిపోతున్న మంటలో ఉన్న వాడిని చేయిజాపి మన చేయగలనా పర్లేదని బయటికి లాగాలట. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు కూడా నీకు శ్రమ, కష్టము, బాధ వచ్చినప్పుడు కృంగిపోవద్దు. Don't be disappointed, don't be discouraged when you face a struggle in your life. నీ జీవితంలో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నీవు కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. Trials and struggles are the part of life. శ్రమలు, కష్టాలు అనేటువంటివి జీవితంలో భాగమే. Sometimes you will be very happy, కొన్ని మార్లు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. sometimes you will be disappointed because of the situations. మరి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయి ఉంటావు. Sometimes you will have a lot of money,
కొన్నిసార్లు నీ వద్ద చాలా డబ్బు ఉంటుంది, Sometimes you will not have enough money. మరి కొన్నిసార్లు చాలినంత ధనము నీ వద్ద ఉండదు. Sometimes you are very healthy to do everything. కొన్నిసార్లు అన్ని పనులు చేయడానికి చాలా ఆరోగ్యంగా ఉంటావు. Sometimes you are not able to brush yourself, so weak. కొన్నిసార్లు నువ్వు బ్రష్ కూడా చేయలేనంత బలహీనంగా ఉంటావు. Not able to walk, నువ్వు నడవలేవు, not able to support yourself, not able to support others. నీకు నువ్వే సహాయం చేసుకోలేవు, ఇతరులకు కూడా నువ్వు సహాయం చేయలేవు. At the time, don't be disappointed, don't be discouraged, the Bible says. అటువంటి సమయంలో నిరాశ చెందవద్దు, కృంగిపోవద్దు అని బైబిల్ సెలవిస్తుంది. Who can give you boldness in the days of suffering? నీకు శ్రమ కలిగినప్పుడు నీకు ఎవరు ధైర్యాన్ని ఇవ్వగలరు? Who gives you strength? నీకు ఎవరు బలమును ఇవ్వగలరు? What makes you strong? నిన్ను ఎవరు బలవంతునిగా చేసేది ఎవరు? What supplies you all your needs? నీ అవసరాలన్నీ తీర్చేది ఏమిటి? In the day of trouble, నీకు శ్రమ కలిగినప్పుడు don't be disappointed, నీవు నిరాశ చెందవద్దు, don't be discouraged. నీవు కృంగిపోవద్దు. Look unto God Almighty, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడు. fear the Lord, దేవుని యందు భయభక్తులు కలిగి pray ఉండు. and cry out before God. దేవుని ఎదుట ప్రార్థించి మొరపెట్టు. Because the people may not help you, but there is a God who created you. He is always there to help you. ఎందుకంటే మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నిన్ను సృజించిన దేవుడు నీకు ఎల్లప్పుడూ సహాయం చేయగలడు. He is out there to help you and supply all your needs. నీకు సహాయం చేయడానికి, నీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. For everything there is a time. ప్రతి దానికి సమయం కలదు. Pray and wait. ప్రార్థించి వేచి చూడండి. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా శ్రమల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అన్న ధైర్యం నీకు ఎవరిస్తారో తెలుసా? నీ భక్తి. అందుకే నువ్వు భక్తి కలిగి ఉంటే శ్రమ వచ్చినప్పుడు నీవు చేసిన భక్తి నీకు ధైర్యం ఇస్తుందట. చూద్దాం యోబు గ్రంథం 4:6 నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థమైన నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? శ్రమ దినమున కష్టకాలం ముందు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైతే భయభక్తి కలిగి జీవిస్తూ వచ్చారో వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుందట. అపోస్తులందరూ కూడా వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు అన్నారు, ఏ నామంలో ప్రసంగించొద్దన్నారు, అదే నామంలో ప్రసంగం చేస్తామని బహుధైర్యంగా ప్రార్థించారట. ప్రభువా జ్ఞాపకం చేసుకుని మీ దాసులను ప్రసంగించకుండా ఆపేస్తున్నారు అని ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలమంతా భూకంపం వచ్చిందట, పెద్ద భూకంపం. దాన్ని చూసిన వాళ్ళంతా భయపడిపోయారు. అరే ఈ ప్రజలు మన ఆపొద్దురా, వాక్యం చెప్పుకోవడం మంచిది, ఎందుకంటే వీళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది, ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేస్తే సునామీ కూడా వస్తుంది, ఉన్న ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, కాబట్టి వీళ్ళని అభ్యంతరపరచొద్దు, ప్రసంగాలు చేసుకోమని చెప్పి వదిలేశారు. వాళ్ళకి అంత ధైర్యం ఎవరిచ్చారంటే ప్రార్థనా భక్తి. అపోస్తుల గారు 4:31 పౌలు శీలను కొట్టి వారిని జైల్లో పెట్టినప్పుడు ఆ రాత్రి వేళ చెరసాల నుండి వారు ఏం చేశారు? కీర్తనలతో పాటలు పాడుచుండగా వారికి ఏం కలిగింది? ధైర్యము, బహుధైర్యము. గాయాలతో ఉన్నవాడు పాటలు పాడగలడా? ఇబ్బందులతో ఉన్నవాడు పాటలు పాడగలడా? చెప్పాలి, వినబడలా? శ్రమలో ఉన్నవాడు ప్రార్థించు, పాటలు పాడు. నువ్వు ఆశతో ఉండడం కాదు, ఆశ తీర్చే దేవుని యొద్దకు రా. ముందు దేవుని యొద్దకు రా, అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. ప్రార్థన చేయడం ప్రారంభించు, మొరపెట్టు. అయితే భూమి మీద ఉన్న ఏదో సంపదల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, ధన ఘనతల కొరకు ప్రార్థించవద్దు, కానీ ప్రభుతో నీ ఆత్మ ఏకమవ్వాలని ప్రార్థించు. నీ ఇంటికి రక్షణ కావాలని ప్రార్థన చేయి, నీ ఇల్లు వెలిగించబడాలని ప్రార్థించు, నీ బిడ్డలు బాగుపడాలని ప్రార్థన చేయి. నీ ప్రార్థన వింటాడు దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? అది ఉద్యోగ ప్రయత్నమో, ఇతర దేశం వెళ్ళే ప్రయత్నమో, మన దేశంలో సంపాదించుకోవాలని ఏదో ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే నీ ప్రయత్నము ప్రార్థనగా మారినప్పుడు ఆ ప్రార్థనా ప్రయత్నానికి ఫలము ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టిన ఒక చేతిని ప్రభు అయిపోతుంది. ప్రభు నీ కనికరం చొప్పున నాకు సహాయం దయచేయమని అడగలరా? నీ సహాయం ఇవ్వు నాయన. ఇదిగో నీ నామలో ప్రార్థన చేస్తున్నాను, నీ కృప నాకు కావాలని గట్టిగా అడగండి. ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు, ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. కష్టకాలంలో ఇబ్బందులో ఉన్నావా? కృంగిపోవద్దు. శ్రమలో నీకు ధైర్యం ఇచ్చేది నీ భక్తి, నీ యథార్థమైన జీవితము. నీ భక్తి జీవితం నీకు ధైర్యం ఇస్తుంది. ఒకవేళ నువ్వు యథార్థంగా లేకపోయి ఉంటే ఈ రోజే యథార్థవంతులుగా మారు, యథార్థవంతురాలుగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయి. మాటలో సరిలేకపోయినా, దేవుని వాక్యానికి విరుద్ధమైన మనసు నీలో ఉంటే వదిలేసుకో. గయ్యాళ తత్వం ఉన్న ప్రతి స్త్రీ మారాలి, కఠిన హృదయంగా ఉన్న ప్రతి పురుషుడు మారాలి. దుష్టత్వం వద్దు, కఠినత్వం వద్దు, వ్యర్థమైన ఆశలు వద్దు, వ్యర్థమైన క్రియల నుండి బయటపడు. ప్రభువా నా జీవితంలో ప్రతి విషయంలో మార్పు రావాలి అని అడుగు. ఈ 40 దినాల ప్రార్థనలో నాలో మార్పు రావాలి యేసయ్యా అని ప్రార్థన చేయి. Oh, hold my hand and lead me, Lord my నా God. చేయి పట్టి నన్ను నడిపించుము ప్రభువా. Come on, everybody pray. అందరూ మొరపెట్టాలి, ప్రార్థించాలి. Jesus, I pray for the people, those who are waiting and praying and asking God's help. ప్రభువా దేవుని సహాయం కొరకు కనిపెట్టుచు అడుగుచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. Divine help come to these people in Jesus name. దైవికమైన సహాయం యేసు నామములో ఈ ప్రజలకు వచ్చును గాక. Holy Spirit help come to these people right now. పరిశుద్ధాత్మ సహాయం ఈ ప్రజలకు వచ్చును గాక. Fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపుము తండ్రి. Fill them with the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తితో నింపుము. Release your anointing. నీ అభిషేకాన్ని విడుదల చేయండి.
Demons, evil spirits, come out in Jesus' name. దయ్యములారా అపవిత్రాత్మలారా యేసు నామములో బయటికి వచ్చేయండి. Be set free in the name of యేసు Jesus. నామములో విడుదల పొందండి. Oh Lord, I pray for the people that are waiting for a job, waiting for any goodness in their life. Let them receive that miracle in the name of Jesus. ఉద్యోగాల కొరకు గాని లేదా ఒక మంచి కార్యం కొరకు ఎదురు చూస్తున్న వారికి యేసు నామములో అద్భుత రీతిగా వారు పొందుదురు గాక. Bless them with a job, Lord my God. ప్రభువా వారిని ఉద్యోగముతో New ఆశీర్వదించండి. opportunities in other abroad and as well as in India. Let them get a new opportunities for job and business and whatever they want to feed their family. ప్రభువా వారి కుటుంబాలు పోషించుకోవడానికి వారి ఉద్యోగమైన వ్యాపారమైన వారి ప్రయత్నాల్లో భారతదేశంలోని ఇతర దేశాల్లో కూడా నూతన ద్వారాలు నూతన అవకాశాలు వారికి తెరవండి. They may be praying for visas or any kind of things in their life. Let them receive miraculously answer. వారు వీసా కొరకు వారి జీవితంలో ఏదైనా పొందాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆశ్చర్యకరమైన రీతిలో జవాబు పొందుదురు గాక. Receive your miracle, my brother and మీ sister. అద్భుతాన్ని పొందుకోండి సహోదరి Say సహోదరులారా. thank you, Jesus, for blessing me. ప్రభువా నన్ను దీవించినందుకు స్తోత్రం అని చెప్పండి Thank you, బిగ్గరగా. Lord, for blessing my children. నా బిడ్డలను దీవిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. The Lord, I pray that the woman those who are waiting for pregnancy, she may conceive in the name of Jesus. ప్రభువా ఏ సహోదరి ఏ స్త్రీ అయితే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నదో యేసు నామములో గర్భఫలము కలుగునట్లుగా ప్రార్థిస్తున్నాను. Oh, she may conceive, she may receive the fruit of the womb in the name of Jesus. యేసు నామములో ఆమె గర్భము ఫలించును గాక, ఆమె గర్భము ధరించును గాక. Every curse be cancelled. ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నా. Children, those who are preparing for exams, give them wisdom, knowledge and confidence in Jesus' name. పరీక్షల కొరకు సిద్ధపడుతున్నటువంటి పిల్లలకు ధైర్యము సామర్థ్యము ఆశీర్వాదం వారికి దయచేయండి. In the name of Jesus, I pray and bless them. యేసు నామములో ప్రార్థించి వారిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. దేవుడు తన కనికరం చొప్పున మీరు అడిగిన వాటికి అడగలేకపోయిన వాటికి కూడా గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తున్నాడు. మీ చప్పట్లు కొట్టి receive it, receive it. పొందుకోనండి. బర్త్డే జరుపుకునేవారు దోస్ హు హావ్ బర్త్డే వారిని ప్రభు ఈ వాగ్దానంతో దీవించాలి మా ప్రార్థన. కీర్తన 23:6 నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములు నా వెంట వచ్చును. Surely goodness and love will follow me all the days of my life. Psalms 23:6. We wish you a happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you and use you for His glory. ప్రేయర్లో వాక్యంలో ప్రార్థనలో మరింత అధికంగా న్యూ ఇయర్లో దేవునికి మరింత దగ్గర అవుదురుగాక, కాపాడబడుదురుగాక. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్రభు రాకడాల్సిన ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు దేవుడిచ్చిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. ఐ విల్ లిసన్ టు యూ అండ్ ఐ విల్ బ్లెస్ యూ అనే వర్డ్. మరి జెరమియా చాప్టర్ 29:12, ఇర్మియా 29:12. నేను మీ మనవి ఆలకింతును కనుక మనవి చేయడం మానకండి, ప్రార్థించండి, భార్యాభర్తలుగా ఐక్యత కలిగి ఉండండి. మీ ఇద్దరి మధ్యలో మరి ఫీలింగ్స్ అన్ని డ్రై అయిపోయి ఉంటే వాటిని ప్రభు నూతనపరిచి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు దేవుడు దయచేసి ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, ప్రార్థన, బైబిల్ చదువుట, ప్రార్థించుట, మీ కుటుంబ ప్రార్థన చేసే కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.